ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కులగణన జరగాలని, తెలంగాణలో కూడా కులగణన జరిగింది, మనందరికీ తెలుసు. బీసీల మీద సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రేమ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 1989 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, మళ్ళీ ఎప్పుడు కూడా ఎన్నికలలో గెలవలే. అందుకే సడన్ గా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ పెరిగిందనమాట. అందుకే కులగణన తర్వాత ఇవన్నీ కూడా సామాజిక న్యాయం ఇవన్నీ నినాదాలు ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాల మీద ఆధారపడి ఇన్ని సంవత్సరాలు అధికారం చెలాయించిందన్నది మనందరికీ తెలిసిన విషయం. జగన్నాథ్ మిశ్రా బీహార్కి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఎన్డీ తివారీ ఉత్తరప్రదేశ్లో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఉత్తరప్రదేశ్, బీహార్లో డైరెక్ట్గా అధికారాన్ని చెలాయించలేకపోయింది. అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి సడన్గా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ప్రేమ పుట్టిందనమాట.